హాయ్ ఎవ్రీవన్. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అనగానే మనకు గుర్తొచ్చేది కేక్. కేక్ అనగానే ఓవెన్ ఉండాలి కదా! ఎగ్ లేకుండా ఎలా వస్తుంది? ఇలా అనేక సందేహాలుంటాయి కదా! అలాంటి వాళ్ళందరికీ ఎగ్ వేయకుండా, ఓవెన్ లేకుండా ఈ కేక్ తయారు చేశాను. ఈ కేకు ఎంఐ ప్రత్యూష ఎంఐకి చాలా చాలా బాగా నచ్చిందట. ఈ కేక్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి? ఒక బౌల్‌లోకి ఒక హాఫ్ కప్పు పంచదారను తీసుకొని మిక్సీ పట్టేసి పౌడర్ చేసేసి వేసుకోవాలి. అందులోకి ఒక పావు కప్పు పెరుగు వేశాను. ఇది ఎగ్ లేకుండా చేస్తున్నాం గదండీ! ఎగ్‌కి బదులు పెరుగేసుకుంటాం అనమాట. ఈ పెరుగు వేసి ఈ పంచదార పౌడర్ అంతా కరిగే వరకు బీటర్‌తో బాగా కలపాలి. ఆ తర్వాత ఒక 4, 5 స్పూన్స్ ఆయిల్ అండి. ఈ ఆయిలు ఫ్లేవర్‌లెస్‌గా ఉండాలి. అంటే గ్రౌండ్ నట్ ఆయిలు అలా కాకుండా రైస్ బ్రౌన్ ఆయిల్ గానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ అలాంటివి వేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేశాను. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. లేదన్నా పర్వాలేదు. నెయ్యి వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది కదా! ఇవన్నీ వేసి బాగా బీట్ చేయాలండి. అలా బీట్ చేయలేము చేత్తో అనుకునేవాళ్ళు మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు జల్లెడని ఇలా పెట్టేసుకొని ఒక కప్పు మైదా, ఒక పావు స్పూను వంట సోడా, ఒక అర స్పూను బేకింగ్ పౌడరు ఈ 2 కూడా వేసి బాగా జల్లెడ పట్టేసేయండి. ఇలా చేయటం వల్ల బేకింగ్ సోడా ఈ 2 ఈక్వల్‌గా కలుస్తాయన్నమాట. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత దీనిలోకి ఒక పించ్ సాల్టు, కొద్దిగా ఒక పావు స్పూన్ వెనిల్లా ఎసెన్స్ ఏస్తున్నానండి. ఇది ఎగ్‌లెస్ కేక్ కాబట్టి అవసరం ఉండదు. కానీ ఉన్నది కాబట్టి నేను వేస్తున్నాను. లేదంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. మంచి స్మెల్ బావుంటుంది ఫ్లేవర్ కోసం. అలా అన్నీ వేసిన తర్వాత దీన్ని ఈ బీటర్ తోటి ఇలా కలుపుకోవాలండి. ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. అటు ఇటు కలిపామనుకోండి బబుల్స్ ఒస్తాయి. అందుకని ఒకే డైరెక్షన్‌లో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు దీన్ని. అలా కలుపుకుంటూ కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. మనకి ఈ బ్యాటరు దోస పిండి కన్నా కొంచెం థిక్‌గా ఉండాలి. అలా వచ్చే వరకు కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇది కేక్ మౌల్డ్ అండి. దీన్ని తీసుకుందాం. లేదంటే అది లేని వాళ్ళు ఇలాంటి గిన్నె అయినా తీసుకోవచ్చు. జర్మన్ సిల్వర్ గిన్నెలుంటాయి కదా! అదైనా తీసుకోవచ్చు. ఈ కేక్ మౌల్డే ఉండాలని ఏం లేదండి. అడుగు వెడల్పుగా, మందంగా ఉన్న గిన్నెలు ఏవైనా ఉంటాయి కదా మన ఇంట్లో అది వాడుకోవచ్చు. చక్కగా దానికి గూడా ఇలాగే ఆయిల్ రాసేసి నెయ్యి గానీ, ఆయిల్ గానీ ఇలా గ్రీజ్ చేసుకోవాలి అంచులకు కూడా. ఆ తర్వాత మన మైదా పౌడర్ ఉంటుంది గదా! ఆ పొడిని ఇలా చల్లి ఈ మనం నెయ్యి రాసిన వరకు అంటుకుంటుంది. ఇలా అంటుంటే అలా అంటుకుందనుకోండి మనకి కేక్ అతుక్కోకుండా వస్తుందనమాట. బట్టర్ పేపర్ ఉందనుకోండి, అసలు ఇవన్నీ లేకుండా ఆ బట్టర్ పేపర్ ఏసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్సెస్ పౌడర్ అంతా తీసేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అని చెప్పా గదండీ! ఇప్పుడు కరెక్ట్‌గా తెలుస్తుంది మీకు చూడండి. ఒకసారి ఇలా అని మధ్యలోకి ఇలా కట్ పెడుతూ ఉండాలనమాట. ఈజీగా అర్థంగా ఉండటానికి ఇలా చేశాను. ఇప్పుడు అదంతా తయారు చేసుకున్నాం కదా! దీన్ని మౌల్డ్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులో అక్కడక్కడ బబుల్స్ వస్తాయండి. ఆ బబుల్స్ పోవటానికి మనం ఈ మౌల్డ్‌ని ట్యాప్ చేయాలి కొంచెం. ఒక 4, 5 సార్లు ఇలా ట్యాప్ చేస్తే అందులో అడుగున గాని, పక్కన గాని ఎక్కడైనా ఆ బబుల్స్ వస్తే అవన్నీ సెట్ అయిపోతాయనమాట. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించి ఇలా కొంచెం అడుగు మందంగా ఉండాలండి. అలాంటి గిన్నెని పెట్టుకోవాలి. మనం బ్యాటర్ ఏ గిన్నెలో పోసుకున్నామో, ఆ గిన్నెకి కొంచెం పెద్ద గిన్నెగా చూసుకోవాలి. అలాంటి గిన్నె పెట్టుకొని, దాన్ని స్టవ్ మీద కొంచెం సేపు ఉన్న తర్వాత సాల్ట్ కానీ, ఇసక కానీ వేసుకుంటే మనకి గిన్నె మాడుతుందని భయం ఉండదనమాట. ఇవి పోసి స్టాండ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈ బ్యాటర్ పోసుకున్న మౌల్డ్‌ని ఇందులో పెట్టేస్తాం. మామూలు జర్మన్ సిల్వర్ గిన్నె అనుకోండి, అదే పెట్టుకొని అడుగున గూడా జర్మన్ సిల్వర్ గిన్నె ఉందనుకోండి మందంది అదే పెట్టుకోవచ్చు. పెట్టి మూత పెట్టి ఒక 10, 15 నిమిషాల తర్వాత చూస్తే మనకి కొంచెం పొంగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది కదా! ఇప్పుడు మన నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ, టూటీ ఫ్రూటీలు అంటారు కదా! అవి గానీ, అలాంటివి ఏవైనా మనకు నచ్చినవన్నీ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి హీట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కరెక్ట్‌గా 45 మినిట్స్ పట్టిందండి నేను ఇది బేక్ అవ్వటానికి. ఇప్పుడు చూస్తే మనకి చాకు గుచ్చామనుకోండి అది అంటుకోలేదంటే కరెక్ట్‌గా బేక్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకుందాం. పూర్తిగా చల్లారాలండి ఇది. పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతోటి చుట్టూతా ఇలా కట్ చేసామంటే అతుక్కోకుండా మనకి ఈజీగా కేక్ ఊడొచ్చేస్తుంది. ఇలా
కట్ చేసిన తర్వాత ప్లేట్ తిరగేసేసామంటే కేకు ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా కలర్‌ఫుల్‌గా ఉన్న డిజైన్ గూడా బావుంది కదా! ఇది. మనం ఏ గిన్నెలో పోస్తే ఆ షేప్ వస్తుంది కదా! మామూలు సిల్వర్ గిన్నె అయినా రౌండ్ షేప్ వస్తుంది. అది బావుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కేక్ రెడీ అయిపోయింది. ఇది బేసిక్ కేకు. ఇది చేయటం ఈజీగా వచ్చిందనుకోండి, మనం ఎన్ని రకాల కేకులైనా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు. చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాగే తినేయొచ్చు. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. లేదా పిల్లలు ఇంకా డెకరేషన్ కావాలన్నారనుకోండి, చాక్లెట్స్ ఉంటాయి గదా! చాక్లెట్స్‌ని కొంచెం హాట్ వాటర్‌లో కరిగిచ్చేసి, ఇలా చేసామంటే ఇంకా కలర్‌ఫుల్‌గా పిల్లలకి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది తినటానికి. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.